హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? సింపుల్గా అల్లపు చట్నీ తయారీ విధానం. ఎండుమిర్చి తొడాలు తీసుకొని ఓ బౌల్లో తీసుకున్నాను. బౌల్ ఎండుమిరపకాయలు తీసుకొని ఒక నిమ్మకాయ సైజు చింతపండు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలని 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిపోయినాయండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని 3 స్పూన్ల అల్లం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి తురిమి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెదిగినప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు, గోరువెచ్చని నీళ్ళు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 గంటలు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తిరమాత గింజలు, జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని వేపుకొని రెడీ చేసి పెట్టుకున్న అల్లం చట్నీలోకి వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది.